హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రికెట్ ఫామ్ యూట్యూబ్ ఛానల్. అబుదాబిలో నిన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో 12.90 కోట్లతో జీటీ వేలంలో పాల్గొనడం జరిగింది. జీటీ చేసిన టాపిక్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. టామ్ బాంటన్ వికెట్ కీపర్ బ్యాటర్. ఈయన బేస్ ప్రైజ్ వచ్చేసరికి 2 crores అయితే 2 crores పెట్టి తీసుకోవడం జరిగింది. అలాగే జెన్సన్ హోల్డర్, ఈయన ఆల్రౌండర్ కోటాలో బేస్ ప్రైస్ 2 crores అయితే ఈయన 7 కోట్లు తీసుకోవడం జరిగింది. అలాగే అశోక్ శర్మ, ఈయన ఒక బౌలర్, ఈయన బేస్ ప్రైస్ 30 lakhs అయితే 90 lakhs తీసుకోవడం జరిగింది. అలాగే ల్యూక్ వుడ్, ఈయన ఒక బౌలర్, 75 బేస్ ప్రైజ్ అయితే 75 లక్షలకే తీసుకోవడం జరిగింది. పృథ్వీరాజ్ ఎర్రా, ఈయన ఒక తెలుగు ప్లేయర్ అండి, ఫాస్ట్ బౌలర్. ఈయన 140 వరకు బౌలింగ్ చేసే ఒక మంచి ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఈయన బేస్ ప్రైజ్ 30 లక్షలు అయితే ఈయన 30 లక్షలకి తీసుకోవడం జరిగింది. ఈయన ప్లేయింగ్ లెవెల్ లో ఆడిస్తారో ఆడిపోతారో తెలియదు గానీ ఈయనకు మాత్రం ఒక ఛాన్స్ ఇస్తే ఆయన ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే జీటీకి బౌలింగ్ విషయంలో చాలా వీక్ గా ఉందండి. పోయినసారి ఎస్ఆర్హెచ్ నియర్లీ 300 వరకు వీళ్ళ మీద కొట్టడం జరిగింది. బౌలర్స్ ని ఇంకా బాగా పిక్ చేసుంటే బాగుండేది. రబాడా, సిరాజ్ ఉన్నారు కానీ వాళ్ళంత ఫామ్ లో లేరండి. వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నారు. ఈ వేళల్లో ఇంకా మంచి పిక్స్ చేసుంటే బాగుండేదని నా అభిప్రాయం. అలాగే తెలుగు ప్లేయర్ ని ప్లేయింగ్ లెవెల్ ఆడిస్తారో లేదో మీరు కింద కామెంట్ చేసి తెలియజేయగలరు. ఇదండి జీటీ యొక్క టాపిక్. వీళ్ళు చేసిన టాపిక్స్ వచ్చేసరికి హోల్డర్ అనే చెప్పుకోవచ్చు. హోల్డర్ మాత్రం చాలా మంచి బిడ్డింగ్ చేసి 7 కోట్లు తీసుకోవడం జరిగిందండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.